రాష్ట్ర ఎంపీల ప్రమాణం 15 మందితో ప్రమాణం చేయించిన ప్యానెల్ సభ్యుడు రాధామోహన్ సింగ్. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ భాషల్లో ఎంపీల ప్రమాణం. హాజరైన సోనియా, ప్రియాంక, సీఎం రేవంత్, రాష్ట్ర మంత్రులు. సింగరేణి కార్మికుల డ్రెస్సులో గడ్డం వంశీకృష్ణ, పంచకట్టులో కొండ విశ్వేశ్వరరెడ్డి ప్రమాణ స్వీకారం. జై పాలస్తీనా అంటూ అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై దుమారం. ఇక దుమారం ఏం లేవలే అని చేసిండు, పోయిండు. పెద్దగా అక్కడ నిరసన ఏం రాలేదు. ఎందుకంటే ఇక్కడ నాకు కడియం కావ్య చేసిన ప్రమాణ స్వీకారం బాగా నచ్చింది. ఎందుకంటే నేను వినిపించినాక చెప్తాను మీకు. కడియం కావ్య, కడియం శ్రేయర్ వల్ల కూతురు, మొదటిసారి గెలిచింది. కానీ మంచిగా లోక్సభ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతానని, నా బాధ్యతలను శ్రద్ధాసక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై భీమ్, జై భద్రకాళి, సేఫ్ కాన్స్టిట్యూషన్. సూపర్ సూపర్. నిజంగా కడియం కావ్య గారికి నిజంగా అభినందనలు. అదేవిధంగా కడియం కావ్య గారికి సెల్యూట్ కూడా చేస్తున్నాం ఈ విషయంలో. ఎందుకంటే కడియం కావ్య గారు దళిత సామాజిక వర్గానికి సంబంధించిన ఓ బిడ్డ, ఆడబిడ్డ. ఒక విధంగా చెప్పాలంటే బైండ్ల సామాజిక వర్గానికి సంబంధించిన బిడ్డ, బైండ్ల కులంలో పుట్టిన ఒక బిడ్డ. మాదిగ వారికి బైండ్లు పూజారులు. మాదిగ సామాజిక వర్గంలో ఒక చిన్న ఉపకులం బైండ్ల సామాజిక వర్గం. వాళ్ళ నాయన బైండ్లైనే. కానీ ఏనాడు దళితవాదాన్ని కానీ, రాజ్యాంగం యొక్క ప్రాధాన్యతను కానీ, దాని స్ఫూర్తిని కానీ ఏనాడు ఒక సందర్భంలో కూడా కడియం శ్రీఆర్ గారు మాట్లాడిన ఆ కోశాన పోలి. కడియం శ్రీఆర్ గారు లెక్చరర్ అయిందన్నా అది రాజ్యాంగం పుణ్యమే. కడియం శ్రీఆర్ గారు ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డారన్నా, మంత్రిగా ఎదిగినలన్నా, ఎంపీగా ఎదిగినలన్నా, ఎమ్మెల్సీగా అవకాశం పొందినలన్నా ఇవన్నీ రాజ్యాంగం కల్పించిన భిక్ష. చంద్రబాబు నాయుడు టికెట్ ఇవ్వచ్చు, లేకపోతే కేసీఆర్ టికెట్ ఇవ్వచ్చు, కానీ ఆ టికెట్ ఇవ్వడానికి రాజ్యాంగంలో పొందుపరచబడిన రిజర్వేషన్ల వల్లనే కడియం శ్రీహరి గారు అంత స్థాయికి పోయింది. కానీ ఏనాడు ఏ ఒక్క రోజు కూడా అంబేద్కర్ గారిని స్మరించుకున్న రోజు లేదు, ఆయన రాజ్యాంగాన్ని స్మరించుకున్న రోజు కూడా లేదు. పైగా తెలంగాణ లాంటి ఒక పెద్ద ఉద్యమం వచ్చిన ప్రాంతీయవాదిగా కూడా లేడు. ఒక రాజకీయ అవకాశవాదిగా మాత్రమే కడియం శ్రీహరి గారు ఉన్నారు. కానీ ఆయన కూతురుగా పుట్టిన కడియం కావ్య గారు మాత్రం రాజ్యాంగ స్ఫూర్తిని చాటి చెప్పిండ్రు, అంబేద్కర్ గారి మీద ఆమెకున్న గౌరవాన్ని చాటి చెప్పిండ్రు, అదేవిధంగా వరంగల్ ప్రాంతం మీద ఉన్న మమకారాన్ని చూపించిండ్రు, అదేవిధంగా రాజ్యాంగం మీద, రాజ్యాంగంలో ఉన్న తన హక్కుల మీద తనకు సోయుండి సేవ్ కాన్స్టిట్యూషన్ అని ఒక వర్డ్ని కూడా వాడింది. జై భద్రకాళి అంటే వరంగల్ ప్రాంతం యొక్క కీర్తిని కూడా పార్లమెంట్లో చాటి చెప్పింది. పైగా జై భీమ్ అన్నారు. జై భీమ్ అని ఒక స్ఫూర్తిని, వరంగల్ కీర్తిని, రాజ్యాంగం యొక్క ప్రాధాన్యతను, రాజ్యాంగం యొక్క విలువను ఒక్క దెబ్బతోటి ఒక్క ప్రమాణ స్వీకారంలో చెప్పి పడేసాం. కడియం శ్రీహరి గారు మీకు ఆ సోయి లేదు కావచ్చు, కానీ మీ కూతురుకున్నందుకు మాత్రం నిజంగా మీ కూతురికి సెల్యూట్ చేస్తున్నాను. దళిత వర్గాల నుంచి కావచ్చు, బీసీ వర్గాల నుంచి కావచ్చు, ఎస్టీ వర్గాల నుంచి కావచ్చు, ఆఖరికి ముస్లిం వర్గాల నుంచి కావచ్చు, ఎవ్వరు ఎన్నుకోబడ్డా జై భీమ్ అనండి, జై కాన్స్టిట్యూషన్ అనండి, జై రాజ్యాంగం అనండి. ఎందుకంటే మన బతుకుదెరువు మొత్తం రాజ్యాంగంలోనే ఉన్నది, మన అస్తిత్వం మొత్తం మనం రాజ్యాంగంలో ఉన్నది. రాజ్యాంగాన్ని చింపేసిన రోజు మన హక్కులను అన్నీ కోల్పోతాం. కాబట్టి కడియం కావ్య గారు నిజంగా మీకు సెల్యూట్ చెప్తున్నాం, మిమ్మల్ని అభినందిస్తున్నాం. వరంగల్ కీర్తిని అదే పార్లమెంట్లో కొనియాడినందుకు ఆ మాట ప్రస్తావన తెచ్చిన. మీ జై భద్రకాళి అనే బదులు ఇంకొక మాట వాడనుంటారు మీరు. ఏది? జై సమ్మక్క సారక్క అని ఉంటుంది, జై వరంగల్ అని ఉంటుంది. భద్రకాళి అంటే ఓకే, వరంగల్ గుర్తుకొస్తుంది, కానీ కాకతీయుల కీర్తి ఉన్నది అక్కడనే. అదేవిధంగా వరంగల్ అనేది ఒక మహానగరం, మంచి చరిత్ర కలిగిన నగరం కాబట్టి అది కూడా ఒకటి జ్ఞాపకానికి దేని ఉంటుంది. ఇక అది పక్కన పెడితే ఇక్కడ
అసదుద్దీన్ మాట్లాడిండు, ప్రమాణ స్వీకారం చేసినాక అసదుద్దీన్ కూడా వినబెడదాం. ఎందుకంటే అసదుద్దీన్ వినబెట్టినాకనే ఆయన తప్పు మాట్లాడిండా ఒప్పు మాట్లాడిండా అనేది తెలుస్తుంది. చూడండి, ఆయన 4-5 వర్డ్స్ వాడిండు, కానీ 4-5 వర్డ్స్ చెప్పాలి. ఏం చేసిండు? ఒక్క జై పాలస్తీనా అన్నదే ఇక్కడ రాసుకొచ్చి ఆయన బదనం చేసే పని చేస్తాను. జై భీమ్ అన్నాడు, జై మీమ్ అన్నాడు, జై తెలంగాణ అన్నాడు, అల్లాహు అక్బర్ అన్నాడు, జై పాలస్తీనా అన్నాడు. ఎందుకంటే వాళ్ళు పాలస్తీనా వాసులు, వాళ్ళ తాతలు వాళ్ళ ముత్తాతలు అంతా అక్కడి నుండి వచ్చిన వాళ్ళు. కాబట్టి పాలస్తీనా అనేది వాళ్ళ జన్మస్థలం. ఏది? వాళ్ళ తండ్రుల నాటి జన్మస్థలం, వాళ్ళ తాతల నాటి. తదనంతరం ఇటు వచ్చింది వాళ్ళు. కాబట్టి ఆయన పుట్టిన నేలపై, ఆయన పుట్టిన దానిపై మమకారం ఉన్నది. ఆయన ఏమి జై మీరు కూడా అనండి జై పాలస్తీనా అని అంటలేడు. ఏది బీజేపీ లెక్క మీరు జై శ్రీరామ్ అంటారా అన్నారా చెప్పురు, అనకపోతే కొట్టి చంపుతాం అట్లా అంటలేడు ఆయన. ఆయన అన్నాడు, ఆయన దారిన ఆయన వెళ్ళిపోయాడు. జై భీమ్ అని కూడా అన్నాడు, జ్ఞానం వర్ధిల్లాలా అని కూడా అన్నాడు, జై తెలంగాణ అని కూడా అన్నాడు. తెలంగాణ మీద ఆయన ప్రేమ ఉన్నది, మమకారం ఉన్నది. ఆయన సొంత పుట్టిన నేల మీద మమకారం ఉన్నది, ఇక్కడ బతుకుతున్న నేల మీద మమకారం ఉన్నది. ఆయనకు బతుకుదేరు చూపించిన జేబీ మీద కూడా ఆయనకు మమకారం ఉన్నది. కాబట్టి ఆయన దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేయకండి. తప్పకుండా ఆయన అన్నాడు, బాజాప్తా అన్నాడు, పార్లమెంట్లోనే అన్నాడు, దాంట్లో ఏమైనా ఇబ్బంది లేదు, ఇంకా మీరు అనండి అని ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఇక ఇక్కడ గడ్డం వంశీకృష్ణ ఈ సింగరేణి కార్మికులకు సంబంధించిన డ్రెస్ వేసుకొని పోయి ప్రమాణ స్వీకారం చేసినట్టు కనబడుతుంది. ఇక కొండ విశ్వేశ్వర రెడ్డి కూడా చిన్నపాటి మోడీలాగా ఒక డ్రామా ఆర్టిస్టు పంచకట్టుతోటి పోయిండట, పంచకట్టుతోటి పోయి ఆడ ప్రమాణ స్వీకారం చేసిండట. ఇక